రాత్రి 11:30కు నేను ఇంకో మీడియా మిత్రుడు ఇంకో ఇద్దరం కలిసి వచ్చి మేము కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఒకవేళ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడైతే నిషేధిత ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో పోయి పూజ కానీ కొబ్బరికాయ కొడితే దాన్ని ప్రభుత్వం కూడా ఎత్తివేస్తుంది. కాబట్టి నాటి నుంచి ఎత్తేసింది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా చేసే పరిస్థితి వచ్చింది. అంటే ఏంటంటే ఆనాడు ఇంద్రవెల్లి పోరాటాన్ని గుర్తించకపోయినా ఈనాడు గుర్తిస్తున్నందుకు ఆచి చికెన్ మసాలా ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదే రకంగా ప్రభుత్వం దృష్టిలో ఆదివాసులు కేవలం 19 మంది చనిపోయారనే ఆలోచనతోటి ప్రభుత్వం ఉన్నది. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి దాదాపుగా 170 మంది చనిపోయినారనేది దాదాలందరూ కూడా సమాచారం ఇస్తున్నారు. కాబట్టి ఆ సమాచారాన్ని మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించి 170 మందికి కూడా ఆర్థికంగా సహాయం చేయడానికి ప్రభుత్వం నుండి ప్రయత్నం చేస్తాం. అంటే గతంలో 2021 అప్పుడు కరోనా కాలం, ఆ కరోనా కాలంలో మీరు ఎంపీగా ఉన్నారు, రేవంత్ రెడ్డి కూడా ఎంపీగా ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షుని హోదాలో ఇంద్రవెల్లికి రావడం జరిగింది, నివాళులు అర్పించారు. ఆ తర్వాత హీరాపూర్ వెళ్ళడం జరిగింది. దాని తర్వాత 2022లో దళిత గిరిజన దండోరా, ఆ తర్వాత ఇంద్రవెల్లిలో ఈ యొక్క సభ నిర్వహించాక కేస్లాపూర్ నాగోబా దేవాలయంలో పూజలు నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి రావడం, ఈ యొక్క ఇంద్రవెల్లికి రావడం వెనుక ఉన్న నేపథ్యం ఏంటి? వాస్తవంగా మొదటి నుంచి కూడా నాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇద్దరం ఎంపీలం కాబట్టి అప్పుడప్పుడు మాట్లాడుకునే వాళ్ళం. మీ ప్రాంతంలో ఎక్కడెక్కడ మేము ప్రయత్నం చేస్తే బాగుంటుందంటే ఆనాడు మేము సలహాలు ఇవ్వడం జరిగింది. ఒకటేమో ఫస్ట్ ఏమో కుమరం భీము మనమని సన్మానం చేయమని చెప్పడం జరిగింది. రెండవదేమో మీరు ఇంద్రవెల్లి ఏదైతే వీరులకు నివాళులు అర్పించాలని చెప్పడం జరిగింది. అదే రకంగా ఆదివాసులలో ఆదిలాబాద్లో కేస్లాపూర్ నాగోబా టెంపుల్ బాగా ఆదివాసులకు ప్రత్యేక ఆరాదైవం కాబట్టి ఆ టెంపుల్ని కూడా మీరు దర్శించుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. అదే రకంగా ఒక ఆదివాసీ గ్రామంలో మేము పర్యటించి వాళ్ళ ఆదివాసులతోటి మీరు మాట్లాడి పోవాలని కూడా సూచనలు చెప్తే ఆనాడు వర్కింగ్ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు వచ్చి చూడడం జరిగింది. మొన్న పిప్రి సభలో మరి కలిసినప్పుడు బాబురావు నేను ఎక్కడెక్కడైతే పోయినానో హీరాపూర్ పోయినానో ఆ హీరాపూర్ గ్రామంలో త్వరలోనే ప్రోగ్రాం పెట్టండి అని చెప్పడం జరిగింది. కాబట్టి హీరాపూర్కు మే నెలలో కంపల్సరీ ముఖ్యమంత్రి గారి పర్యటన ఉంటుంది. ఏదైతే ఇంద్రవెల్లి అమరవీరులకు ప్రభుత్వం అధికారికంగా నివాళులు అర్పిస్తుంది. అయితే ఇందులో అమరులైన వాళ్ళు కావచ్చు, గాయపడ్డ వాళ్ళకి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది, పలు విధాలుగా ఆదుకుంటామని కూడా చెప్పారు. దీంట్లో ఇంకొంతమంది కూడా లేరని చెప్తున్నారు. వారిని కూడా ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. సీఎంకు సన్నిహితులుగా ఉన్న మీరు ఈ ఆదివాసులకు, ఈ అమరుల కుటుంబాలను ఏ విధంగా ఆదుకుంటారు? అదే నేను ఇంతకుముందే చెప్పిన కదా, 170 మంది దాదాపుగా 170 మంది చనిపోయినారనేది ఆదివాసుల తరపున సమాచారం. ప్రభుత్వం ప్రకారమే 19 మంది చనిపోయినారని, 19 మంది కూడా 10 లక్షలు పోయినసారి గత సంవత్సరం ఇవ్వడం జరిగింది. కాబట్టి వచ్చే సంవత్సరానికల్లా ముఖ్యమంత్రిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఇంద్రవెల్లి అమరులందరికీ కూడా న్యాయం చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం, దృష్టికి కూడా తీసుకుపోతాం. వచ్చే నెలలో ఇంద్రవెల్లిలోని హీరాపూర్కి రావడం జరుగుతుందని అయితే సమాచారం ఉంది. అయితే అప్పుడు సీఎం దృష్టికి ఏమైనా విషయాలు తీసుకెళ్తున్నారా? అప్పుడు ఏమైనా ఈ ఆదివాసుల గురించి ఏమైనా న్యాయం చేసే అవకాశం ఏమైనా ఉందా? ఆనాడు పోరాటం చేసింది అమరులైనరు ఇంద్రవెల్లి వీరులు. అదే రకంగా ఈనాడు కూడా ఆదివాసులు అదే రకమైన సమస్యల మీద పోరాటం చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ఇవాళ పీటీజీ తెగలకు సంబంధించిన పిఎం జన్మన్ పథకం కింద ఇల్లు రావడం జరిగింది. కానీ వాళ్ళను కేంద్రమే ఇల్లు ఇచ్చింది, కేంద్రమే వాళ్ళను కట్టియకుండా వాళ్ళను ఇల్లు పీకిచ్చి వాళ్ళను ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఆ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి ఇంతకు ముందే చెప్పిన మళ్ళొకసారి దృష్టికి తీసుకుపోతాం. అదే రకంగా రాష్ట్రంలో ఎస్సీల బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. గత 10 సంవత్సరాలు ఏనాడు కూడా వాటిని భర్తీ చేయలేదు. కాబట్టి వాటిని కూడా దృష్టిలో తీసుకుపోయి మళ్ళీ అన్నిటికీ ఏదైతే బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయో ఆ బ్యాక్లాగ్ పోస్టులన్నీ కూడా భర్తీ చేయాలని కూడా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తాం. అదే రకంగా ఈ ప్రాంతంలో రాయ్ సెంటర్స్ అనే
ఓ, భవనాలు లేక అనేక రాయి సెంటర్లు ఉన్నాయి. ఆ రాయి సెంటర్లన్నింటినీ కూడా భవనాలు మంజూరు చేయాలని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఆనాడు ముఖ్యమంత్రి మేము హైదరాబాద్ సెక్రటరీలో ఆదివాసులం అందరం పెద్దలం అని ముఖ్యమంత్రి గారితో సమావేశం అయినప్పుడు ఆనాడే మేము 10 లక్షలు అడిగితే ముఖ్యమంత్రి స్వయంగా 15 లక్షలు ఇస్తానని చెప్పడం జరిగింది. అవి మంజూరు కూడా చేయడం జరిగింది. కానీ దాన్ని ఇంకా ఫైనాన్స్లో కొంత పెండింగ్ ఉన్నది, అది కూడా ఇది చేస్తాం. అదే రకంగా సీతక్క పర్యటన జిల్లాల్లో పర్యటన చేసినప్పుడు బుసాడి సెట్లు ఇవ్వాలని కూడా మేము విజ్ఞప్తి చేసినాం. దానికోసం కూడా ఆచి చికెన్ మసాలా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం. అదే రకంగా వ్యవసాయం ఉన్న ఆదివాసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఏదైతే సోలార్ ఇవ్వాలా, అదే రకంగా బోర్వెల్ కొట్టాలని కూడా మేము సూచన చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ విషయం కూడా హీరాపూర్కు మేము విజ్ఞప్తి చేస్తాం. అదే రకంగా పోడు వ్యవసాయం చేసుకున్న భూములు ఏవైతే ఉన్నాయో ఆ దాదాలకు చాలామందికి ఇంకా పట్టాలు రాలేదు కాబట్టి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని కూడా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. సో రైట్, ఇది మొత్తం మీద మాజీ ఎంపీ రాజగొండ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపురావు చెప్తున్నటువంటి పరిస్థితి ఇది. ఇంద్రవెల్లి నుండి శైలేందర్, ఏబీపీ దేశం.